జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి సాగునీటి విడుదల వివాదాస్పదంగా మారింది. ఆ ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటి విడుదల విషయంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు తొలుత సాగునీటిని విడుదల చేశారు. తర్వాత రైతుల పొలాలకు నీరు మళ్లే చోట గంగా పూజ చేయడానికి ఆయన వెళ్లారు. ఎమ్మెల్యే విజయుడు అలా వెళ్లగానే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వచ్చి కొబ్బరికాయ కొట్టి నీటిని విడుదల చేశారు. అయితే మళ్లీ నీటిని విడుదల చేయడానికి స్విచ్ ఆఫ్ చేశారు అధికారులు. దీంతో గంగ పూజ చేసే చోటుకు నీరు రావటం నిలిచిపోవడంతో ఎమ్మెల్యే విజయుడు ఆందోళనకు దిగారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడే బైఠాయించారు. ఎమ్మెల్యే తాను అయితే సంపత్ కుమార్ సాగునీటిని విడుదల ఎలా చేస్తారని ఆయన ఆక్షేపించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అన్నారు ఎమ్మెల్యే విజయుడు. సాగునీటిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ భాస్కర్, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి సాగునీటి విడుదల వివాదాస్పదంగా మారింది. ఆ ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటి విడుదల విషయంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు తొలుత సాగునీటిని విడుదల చేశారు. తర్వాత రైతుల పొలాలకు నీరు మళ్లే చోట గంగ పూజ చేయడానికి వెళ్లారాయన. ఎమ్మెల్యే విజయుడు అలా వెళ్లగానే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వచ్చి కొబ్బరికాయ కొట్టి నీటిని విడుదల చేశారు. అయితే మళ్లీ నీటిని విడుదల చేయడానికి స్విచ్ ఆఫ్ చేశారు అధికారులు. దీంతో గంగ పూజ చేసే చోటుకు నీరు రావడం నిలిచిపోవడంతో ఎమ్మెల్యే విజయుడు ఆందోళనకు దిగారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడే బైఠాయించారు. ఎమ్మెల్యే తానైతే సంపత్ కుమార్ సాగునీటిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు ఆయన. పోలీసులు ఎంత నచ్చజెప్పినా సెసేమిరా అన్నారు ఎమ్మెల్యే విజయుడు. సాగునీటిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నెలకొన్న వివాదంపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ప్రస్తుతం విజయ్ భాస్కర్, పరిస్థితి సద్దుమణిగిందా? అరుణ, తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వస్తున్నటువంటి క్రమంలో అధికారులు ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలము తుమ్మిళ్ల వద్ద ఉండేటువంటి ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విజయుడు ఈ రోజు ఉదయం నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా అక్కడ వచ్చి రెండోసారి నీటిని విడుదల చేయడం జరిగింది. మొదట ఎమ్మెల్యే నీటి విడుదల చేసిన తర్వాత ఏదైతే డెలివరీ మెయిన్ ఉంటుందో దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందో అక్కడ వచ్చేటువంటి నీటికి పూజ చేయడానికి, గంగా పూజ చేయడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేకు అక్కడ నీళ్లు చేరుకునే లోపలనే ఇక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దాన్ని నీటిని విడుదల చేయడానికి ఆపేయడం జరిగింది. దీంతో తాను విడుదల చేసినటువంటి నీటిని ఆపివేసినటువంటి క్రమంలో ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే ఎట్లా నీటిని బంద్ చేస్తారు, రైతులకు విడుదల చేసినటువంటి నీరు అని చెప్పి అతను అక్కడనే డెలివరీ మెయిన్ దగ్గర తన కార్యకర్తలతో ధర్నా చేయడం జరిగింది. దీంతో వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. గుణశేఖర్ ఎవరైతే ఏఎస్పీలో అడిషనల్ ఏఎస్పీ అతను ఎమ్మెల్యేతో చర్చలు చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యే మాత్రం సత్యంగా అంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా తాను రైతులకు నీటి విడుదల చేస్తే ప్రోటోకాల్ లేనటువంటి అతను ఏ విధంగా ఆ రకమైనటువంటి
నీటిని విడుదల చేస్తాడు. అయినా నన్ను విడుదల చేసినటువంటి నీటిని ఆపివేసేటువంటి హక్కు ఉందని చెప్పి అతను దూషించడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో నీటి విడుదల చేసేంత వరకు తాను బ్రహ్మ పూజ చేసేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళలేదని చెప్పి ఆయన దూషించినటువంటి పరిస్థితి ఉంది. అరుణ.